దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంపై భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కంట్రోల్ మిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ లో లేటెస్ట్ గా ₹105.49 పెట్రోల్, డీజిల్ సెకండ్కి ₹100.20. ఇప్పుడు ఈరోజు ₹2 పెరిగింది కూడా. అంటే వర్షం పెట్టి పెరుగుతూ ఉంది. అయితే తమిళనాడుకు ఆంధ్రాకి మనకు తేడా వస్తుంది. ఈ విధంగా పెరుగుతూ ఉంటే రైతులకు కానీ ప్రజానికానికి కానీ చాలా ప్రమాదం వస్తుంది. దీని కారణాలు చూడాలి, ఆంధ్రాలు చూద్దాం. తర్వాత మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రాకెట్ కన్నా ఎక్కువ వేగం పడుతూ ఉన్నాయి. రాకెట్ ప్రయోగం వేరు, డీజిల్ ప్రయోగం, పెట్రోల్ ప్రయోగం వల్ల ప్రజానీకానికి, భారతదేశం సమాజానికి నష్టం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నగరి ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ నగరిలో ఒక లీటర్ పెట్రోలు ₹117.89. అలాగే డీజిల్కి వచ్చేకాడికి ₹105.50. అదే తమిళనాడు 10 కిలోమీటర్లు దాటిపోతే తమిళనాడులో పెట్రోలు ₹108.49. డీజిల్ ₹105.45. ఇది 10 కిలోమీటర్లోనే తేడా ఇంత వస్తూ ఉంది. ఇది కాకుండా ఈ మధ్య 1 వీక్, ఒక వారంలోనే దాదాపు ఒక లీటర్ పైన ₹7 నుంచి ₹8 పెరిగింది. మొత్తం కలిసి మొట్టమొదటి ₹3, తర్వాత ₹1, ₹2.45 అట్లా పెరుగుతూ ఉంది. ఇంకా పెరుగుతుంది. అంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే అదేమంటే ఇరాన్ వారు, తర్వాత అమెరికా వారు అని చెప్తారు. దానికి దీనికి ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ ఎక్కడి చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్ రేట్లు పెద్దగా పెరగలేదు. ఆ పెరగకపోయిన దాన్ని చూపించి పెట్టేస్తారు. ఏంటంటే కేంద్రం వచ్చేటువంటి రిజర్వ్ పెట్రోల్ కన్నా అనేక రకాల స్ట్రెస్సులు కేంద్ర ప్రభుత్వం వేసి పంపిస్తారు. ఆ రాష్ట్రాల వాళ్ళు స్థానికంగా స్ట్రెస్ వేస్తారు. ఉదాహరణకి తమిళనాడు వాళ్ళు స్థానిక స్ట్రెస్ తగ్గించుకుంటే మనం ఏపీ పెంచింది ₹10 తేడా వస్తూ ఉంది. అంటే సెంట్రల్ బాధలు, రాష్ట్ర బాధలు కలిపి నడుస్తూ ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఆయా రాష్ట్రాలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోకల్ సెస్ వాళ్ళు చేస్తూ ఉంటే, మీకే చూసి అంతర్జాతీయ సెస్ మీరు చేసుకుంటా ఉంటే, అంతర్జాతీయ ఫుడ్ అంటే తెలుసండి. ఒక బ్యారెల్ ఫుడ్ ₹100 బ్యాలెన్స్ పెడుతున్నారు. లెక్కేసి తీయండి ఎంత పెరుగుతుందో. ఇది కేవలం వేల లక్షల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆయిల్ వల్లనే కేంద్ర ప్రభుత్వం లూటీ చేస్తారు. ఇంకా లూటీ చేసి ఎవరి పెడుతున్నారు అది లెక్క పక్క లేదు. ఇది భారతదేశ ప్రజానికి కొంగదేశ వ్యవస్థలో డీజిల్ ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఎట్లా పెరిగితే ఇంకా ఇట్లాంటివి వస్తాయి. ఈ గొంగళ పురుగులు వస్తాయి, కాక్రోచ్లు వస్తాయి, ఆ ఉద్యమాలు పెరుగుతూ వస్తాయి. ప్రజలకు అసంతృప్తి పెరుగుతుంది. రకరకాల పద్ధతుల్లో ప్రజానీకంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నివురుగప్పిన రిప్పులాగా ఉంది. చెలగాట ఆడబాకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు.